ఆశ్రడు అయిన మా అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి వేకువ తొలిజామున నా ప్రభా, నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా ప్రభా ఈ జూమ్ కార్యక్రమాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా నీ బిడ్డలను ప్రేరేపించిన ప్రభా దీనిలో నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా ఆ సమయం నుంచి కలిసిన ప్రభా అందరిని కూడా సమకూర్చిన ప్రభా నా తండ్రి వచ్చేవారిని కూడా హెచ్చరిస్తున్నా ప్రభా నా తండ్రి నీ నామం పెరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సర్వ సృష్టి కొరకు సకల జీవరాశుల కొరకు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు నా ప్రభా జరిగిపోయిన విషయాలు అన్ని విషయాల గురించి కూడా నీ పాద సన్నిధిలో పెట్టిన ప్రభా ప్రార్థించిన నీ బిడ్డలను ఇచ్చిన నీ ప్రేమక స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి మా అందరి కొరకే కాదు నా ప్రభా మా ప్రార్థన సహాయం కోరినటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థించిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ కూడిక కార్యక్రమంలో చేరిన బిడ్డలను దీవించండి ప్రభా. నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా నా తండ్రి అయ్యా ఇంతవరకు నా ప్రభా నా తండ్రి పాటల్లో కూడా స్థుతింపబడుచున్న పడిన తండ్రి నీ స్తోత్రాలు వందనాలు అయ్యా నా ప్రభా. అనేక మందిని ప్రాంతాలు వేరు నా తండ్రి మా భాషలు మేము వేరు ప్రభా, మా చదువులు వేరు నా ప్రభా, మేము వెళ్ళే సహవాసాలు వేరు ప్రభా. అయినప్పుడు కూడా నా తండ్రి అయ్యా ఏ లోకంలో నా ప్రభా రక్షించిన నీ నామం పెరట వెళ్ళినటువంటి సహవాసాల్లో నా ప్రభా నా తండ్రి అయ్యా ఆదివారం లేదా ప్రభా ఏర్పాటు చేసినటువంటి రోజు వెళ్తాం. కానీ ప్రభా ఈ పద్ధతి ఈ విషయాలు ప్రభా అనుదినం కూడా నా తండ్రి తొలిజామున లేపి ప్రభా నీ పాద సన్నిధిలో ఉండటానికి కనికరం గల దేవ మీరు ఏర్పాటు చేసిన ఈ కృపకై నా ప్రభా ఈ యొక్క నా తండ్రి అయ్యా కార్యక్రమాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి సమయాన్ని ప్రభా వాక్యం చెప్పబోయేటటువంటి ప్రభా దాసురాళ్ళని దాసులను కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా నా తండ్రి అయ్యా. సంఘాల్లోను నా ప్రభా కొన్ని సంస్థల్లోను ప్రభా కొన్ని ప్రాంతాల్లోను సువార్తను అందిస్తూ అనేక ఆత్మల రక్షణ మార్గంలోకి నడిపించే నీ బిడ్డలను సాధనాలుగా వాడుకుంటున్నారు. అనేక ఆత్మల రక్షణ మార్గంలోకి నడిపించడానికి మీరు ఏర్పాటు చేసుకున్న నా ప్రభా ఈ గొప్ప కార్యక్రమాలకై స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. వాక్యం చెప్పబోయేటటువంటి నా ప్రభా నీ బిడ్డని నా ప్రభా అయ్యా మీ ఆత్మతోటి మీరు నింపండి ప్రభా. మా ఆత్మ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడి ముచ్చటించండి ప్రభా. వాక్యాన్ని నా ప్రభా 3 కాలాలకు సంబంధించిన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని రాయించు ప్రభా. నీ ఆత్మతోటి నింపబడినటువంటి సేవకులను ప్రభా నా తండ్రి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అనేక విషయాలు నా ప్రభా రాయించారు. రాయించినవి కూడా ప్రభా నెరవేరుతున్నాయి ప్రభా, నెరవేరబోతున్నాయి ప్రభా. ఈ కాలంలో జీవించే మా జీవితాలు బ్రతుకులు ప్రభా నీ సమూహాన్ని ఎదుటి పెడుతున్నాం ప్రభు. జ్ఞాపకం చేసుకొని మందర హృదయాలు నీ వైపు త్రిప్పండి ప్రభా. వాక్యానుసారంగా బలపడే కృప సహాయం చేయండి. వాక్యం అందించని దాసుని నా ప్రభా నా తండ్రి అమ్మగారు నా ప్రభా దీవించి ఆశీర్వదించి కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న కూడా ప్రభా అనేక విషయాలు ప్రభా నా తండ్రి అయ్యా మీరు నేర్పించి మీరులో ఉంచి నా ప్రభా నా తండ్రి అయ్యా అనేక మందికి పంచటానికి సాధనంగా వాడుకుంటున్నాను. నీ కృపకై స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి స్వరూపాన్ని బిడ్డని నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా బాబీ రత్నాకర్ని నా తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జాన్సమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా. నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి అయ్యా నీ బిడ్డలందరూ కూడా నా ప్రభా అయ్యా నా ప్రభా నా ప్రభా నా తండ్రి అయ్యా ఏసయ్యా నా ప్రభా నా తండ్రి స్వరూపుని నా ప్రభా నా తండ్రి అయ్యా అందరిని కూడా ప్రభా నువ్వు వాడుకుంటున్నాను. ప్రేమతో స్తోత్రాలు ప్రభా. వాళ్ళ కుటుంబాలు కాపాడండి అయ్యా నా ప్రభా. వాళ్ళ బిడ్డలను కాపాడండి ప్రభా. బాబీ రత్నాకర్కి ఇచ్చిన 3 కుమార్తెల పట్ల నీ కృప చూపించండి ప్రభా. నీ కాపుదల కింద కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి ప్రభా. చిన్న వయసులో రక్షణ మార్గంలోకి వచ్చిన జాన్సన్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి సిస్టర్లందరి పట్ల నీ కృప చూపించండి ప్రభా. ఒక్కొక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని ప్రభా. నా తండ్రి నీ దాసులు నా ప్రభా నీ దగ్గరికి నష్టానికి అప్పు చెప్తూ నా ప్రభా నా తండ్రి అయ్యా అయ్యా నా ప్రభా నా తండ్రి మా ఆత్మ జీవితాలకు అసలు అవసరమైన విషయాలు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని విన్నటువంటి వాక్యం అనేక మందికి పంచడానికి హృదయంలో ముద్రించి భద్రపరచండి ప్రభా. దుష్టుడైన సైతానికి నా ప్రభా నా తండ్రి ఎవరి మీద ఎలాంటి అధికారం లేకుండా నీ స్వాధీనంలో మా అందరిని ఉంచమని మనవి చేసుకుంటూ ప్రభా లోకంలో జరిగే బహుభయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మణిపూర్ పరిస్థితి మీ చేతులకు అప్పచెబుతున్న యెరూషలేము చుట్టూ మీ ప్రాకారం అయ్యండి ప్రభా. నా తండ్రి క్రైస్తవులకి నా ప్రభా నా తండ్రి దుష్టైన సైతాను చేతిలో నుంచి నా ప్రభా దూరపరచండి. క్షేమంగా కాపాడండి. నీ బిడ్డల్ని పని చేయడానికి సహాయం చేయండి. ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే సువార్తలన్నిటిని కూడా మీరు నెరవేర్చమని
ప్రభా ఈ దినము నా తండ్రి అనేక మంది ప్రభా అనేక స్థలాల్లో అనేక సంఘాల్లో కూడా ప్రభా ఉపవాస ప్రార్థనలో ఉన్న బిడ్డలు ప్రార్థన మొరలు కూడా ఆలకించి నీ పరలోకపు సింహాసనం వద్దకు చేర్చుకొని మనం చేసుకుంటూ వాక్యం ఎత్తబోయే నీ దాసురాలను ప్రభా నీ చేతికి అప్పు చెప్పుకుంటూ ప్రభా నీ ఆత్మతోటి నింపి బలపరచమని మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు అతి త్వరలో మేఘాసీనుడై రావటానికి సిద్ధంగా ఉండటానికి ఈ లోకంలో ఏర్పడినటువంటి నీ సంఘం కూడా నిన్ను ఎదుర్కొనే కృప సాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ ఐరిన్ రీటా గారు మనకి సిద్ధంగానే ఉన్నారండి. దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి దైవజనరాలు. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో HR మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారండి. ఢిల్లీలో YWCA సభ్యురాలైనటువంటి ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నారండి. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారండి. సిస్టర్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్. Thank you. Come, let's start. We'll start with the word of prayer. ప్రార్థన చేసుకుని మొదలు పెడదామండి. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all the wonderful people that are here this morning to bring before you, Heavenly Father, the altar of grace, Heavenly Father. We pray that whatever word is spoken through me, Heavenly Father, may be spiritual food for all the people who can hear, Heavenly Father, and for each one of us to take it further, Heavenly Father. Let us be instruments of your peace, Heavenly Father. Help each one of us to understand and further your kingdom on earth. I ask all this in the wonderful name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. So friends, this morning I have chosen a topic that bears witness to the healing mercies of God. To bear witness to the healing mercies of God. మరి స్నేహితులారా, ఈ ఉదయకాలము నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న అంశం ఏంటంటే దేవుని యొక్క స్వస్థపరిచే కనికరమునకు సాక్షులుగా ఉండటం. And to cover this, we are going to take the book of Acts and the book of Mark. మరి ఈ యొక్క అంశం కొరకు మనం ధ్యానం చేయడానికై వాక్య భాగాలు అపోస్తల కార్యములు మరియు యాక్ట్స్ అండ్ వాట్ సిస్టర్? Acts and Mark. మార్కు సువార్త, అపోస్తల కార్యాలు, ఈ 2 పుస్తకాల నుంచి మనము కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుందాం. To understand this theme better, we turn to Acts 9, chapter 9, verses 17 to 22. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందామండి. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేస్తారా? Shall we read, sister, in Telugu? Yes, chapter 9, Acts 9, 17 to 22. అపోస్తల కార్యాలు 9, 17 నుంచి 22. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. Now, to understand this theme better, we will take the story of Saul. Saul was also known as Paul, who persecuted
the disciples of the Lord, and it did not matter to anybody who he persecuted. మరి ఈ చదవబోయే వాక్య భాగంలో మనము పౌలు గారి గురించి చూస్తాము. పౌలు తను సౌలు అని పిలువబడినాడు కూడా కదా. సో అతడు సంఘాన్ని హింసించాడు. ఎవరు ఏంటి అని చూడకుండా సంఘాన్ని హింసించాడు. He even went to the high priest to get letters to go to the synagogues in Damascus, so he could persecute anybody he found over there. ఈ హింసించటంలో ఎంత దూరం వెళ్ళాడంటే ఆ యొక్క సన్హెడ్రిన్ సభ యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి ఉత్తరాలు తీసుకున్నాడు. అధికారం తనకి చేతిలోకి తీసుకున్నాడు అనమాట. అంటే నాకు అధికారం ఇవ్వండి, నేను ఎవరినైనా యేసు ప్రభువుని నమ్ముకునే ఎవరినైనా నేను హింసించడానికి నాకు ఆ అధికారం ఇవ్వండి అని ఆ యొక్క తాకీదులు తీసుకున్నాడు. While he was in Damascus, while on the way to Damascus, there was a light that surrounded him. While he was on the way to Damascus, there was a light that surrounded him. మరి దమస్కు అనే ప్రాంతంకు తను ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ దారిలో ఒక గొప్ప వెలుగు అతన్ని తాకింది. And Saul immediately fell on his knees to the ground. మరి ఆ లైట్ ఎప్పుడైతే అతన్ని తాకిందో వెంటనే తన మోకాళ్ళ మీద కింద పడిపోయాడు. And the voice that he heard asked him why he was persecuting me. అక్కడ అతనికి ఒక స్వరం వినపడింది, నన్ను ఎందుకు నీవు హింసిస్తున్నావు అన్న మాట తను విన్నాడు. And this is the dialogue that took place between Saul and Lord Jesus Christ. ఈ యొక్క సంఘటనలో యేసు ప్రభు వారికి మరియు సౌలు ఆ యొక్క పౌలుగా పిలువబడిన సౌలుకి మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తాం. And we all know about Saul. He persecuted the Christians and he just did not care who he was persecuting because he was so against the Christians. మరి సౌలు గురించి మనకు తెలుసు, అతడు సంఘమును హింసించాడు. ఎవరు ఏంటి అన్నది చూడకుండా అతడికి ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకుంటారో యేసు ప్రభు విధానం ఆయన యొక్క మతం అతన్ని ద్వేషించాడు. పౌలు హింసించాడు బహుగా. He did not care to hear what the people had to say. మరి తను హింసిస్తా ఉన్నప్పుడు వాళ్ళు బ్రతిమాలుతా ఉండుంటారు, లేకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది అసలు లెక్క చేయకుండా అతను వాళ్ళని చాలా హింసించాడు. When he was in the presence of the Lord, మరి ఇక్కడ దేవుని సన్నిధిలో అతడు ఉన్నప్పుడు Jesus asked him, why are you persecuting me? ఈ దమస్కు మార్గంలో ఉన్నప్పుడు ఆ యొక్క వెలుగు తను తాకి తను కింద పడిపోయినప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తా ఉన్నావు అని అడుగుతున్నాడు. Because it had pained Jesus Christ that he was on the war path to kill people. మరి సంఘమును హింసిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి ఆ యొక్క గాయాలైన ఆ యొక్క బాధ దెబ్బలు ఆయనకి తగిలిని. మరి అతడు ఒక యుద్ధంలాగా చేస్తా ఉన్నాడు సౌలు యేసు ప్రభు వారి మీద. And still Saul asked, he questioned, who are you, Lord? మరి ఇలాంటి పరిస్థితుల్లో సౌలు ఆ యొక్క సంఘటనలో ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు ప్రభువుని, ప్రభువా నువ్వెవరు అని అడుగుతున్నాడు. And Jesus said, it is I, Jesus, who you are persecuting. అప్పుడు యేసు ప్రభు వారు సౌలుకి ఏం సమాధానం చెప్పారంటే, నీవు హింసిస్తున్న యేసు క్రీస్తుని నేనే అని చెప్పాడు. And then Saul asked Jesus, what do you want me to do? అప్పుడు సౌలు యేసు ప్రభు వారిని అడుగుతా ఉన్నాడు, నీవు నన్ను ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నాడు. And we go on to read how Saul lost his eyesight
for 3 days. మరి ఇక్కడ ఒక 3 రోజులు ఆ సంఘటన తర్వాత ఒక 3 రోజుల పాటు తనకి కనుదృష్టి పోయింది. అది మనం చదువుతాం ఈ భాగంలో. And for those 3 days, Saul did not eat or drink anything. ఆ 3 రోజులు సౌలు మరి ఏమి తినలేదు, త్రాగలేదు. At the same time, Ananias was on his way also to Damascus, and he was a disciple in Damascus. He too had a vision. అయితే అదే సమయంలో మరి ఒక చోట ఇంకొక విషయం జరుగుతా ఉంది. ఏంటంటే అననీయ అనే ఒక శిష్యుడు ఆ యొక్క దమస్కు ప్రాంతంలో తనకి దేవుడు ఒక దర్శనంలో చూపిస్తా ఉన్నాడు. And Jesus spoke to him too in a vision. యేసు ప్రభువారు ఆ యొక్క అననీయతో ఒక దర్శనంలో మాట్లాడుతున్నాడు. And he said to go to Damascus because you will come to a house and you are to ask for a man named Saul. అక్కడ అననీయతో యేసు ప్రభువారు ఆ దర్శనంలో ఏం చెప్పాడంటే, దమస్కులో నువ్వు వెళ్ళి ఒక పలానా ఇంటికి వెళ్ళి సౌలు అనే వ్యక్తి కొరకు నువ్వు అడుగు అని చెప్తా ఉన్నాడు ఆ దర్శనంలో. And you are to go there and heal him. నువ్వు అక్కడికి వెళ్ళి అతనిని నువ్వు స్వస్థపరచాలి అని చెప్పాడు. But Ananias had also heard about Saul and what a terrible person he was. అయితే ఇక్కడ అననీయాకి ఇప్పటికే సౌలు గురించి విన్నాడు. అతడు ఎంత తీవ్రంగా మరి సంఘాన్ని, యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తుల్ని హింసిస్తా ఉన్నాడో అననీయాకి అప్పటికే తెలుసు. And we do read that Ananias was not in favor of meeting Saul. మరి ఇలాంటి సమాచారం తెలిసిన తర్వాత సౌలు దగ్గరికి వెళ్ళటానికి అంత సముఖంగా లేడు అననీయ. Yet he obeyed God and went to meet Saul on the way to Damascus. ఏది ఏమైనప్పటికీ ప్రభు తన దర్శనంలో మాట్లాడారు కాబట్టి విధేయత చూపించి సౌలుని కలుసుకుంటానికి వెళ్తాడు అననీయ గారు. And when the two met, Ananias told Saul that he was sent to heal him. మరి వాళ్ళిద్దరూ మరి అననీయ సౌలుని కలుసుకొని ఈ విధంగా నేను ఒక దర్శనంలో యేసు నాకు చెప్పారు, నీ దగ్గరికి వెళ్ళి నేను కలవమని చెప్తాడు. And Ananias touched Saul's eyes, and the scales that were covering his eyes immediately fell off him. మరి అననీయ తన చేతులు సౌలు మీద ఉంచి ప్రార్థించినప్పుడు తన కనుదృష్టి అప్పటికే పోయింది కదా, 3 రోజుల నుంచి కనుదృష్టి లేదు. ఎప్పుడైతే తను అననీయ సౌలు కొరకు ప్రార్థిస్తాడో మరి ఆ కళ్ళ మీద ఉన్న పొరలు రాలిపోయి అప్పటి నుంచి చూడటం మొదలు పెడతాడు సౌలు. Friends, when we start reading the Bible, there are so many moods in the Bible that we read about. మూడ్స్ సిస్టర్. Moods. ఓకే. మరి మనం బైబిల్ చదువుతా ఉన్నప్పుడు రకరకాల భావాలు లేకపోతే భావోద్రేకాలు మనం గమనిస్తాం. There are not only moods, but there are so many stories that we read. మరి కేవలము ఈ యొక్క రకరకాలైన భావోద్రేకాలే కాకుండా రకరకాలైన జీవిత కథలు మనం చదువుతూ ఉంటాం. There are situations that teaches us. మరి కొన్ని పరిస్థితులను మనం గమనిస్తాం వాక్యంలో, అవి కొన్ని విషయాలు మనకి బోధిస్తూ ఉంటాయి. There are so many ideas that come about. అనేకమైన ఆలోచనలు, ఐడియాస్ ఆ వాక్యంలో నుంచి మనము పొందుకుంటా ఉంటాం. And there are highlights to teach each one of us. అక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనము వాక్యంలోని ఆ విషయాలు చదువుతా ఉన్నప్పుడు దానిలో నుంచి ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం రాబట్టుకుంటా ఉంటాం. The way we have to go. మరి ఆ విధంగా మనకి వెలుగు కలిగి మనం ముందుకు సాగటానికి సహాయపడుతూ ఉంటుంది వాక్య ధ్యానం. There are passages in the Bible
that are simple to understand. మరి బైబిల్ చదువుతా ఉన్నప్పుడు కొన్ని భాగాలు అయితే మనకి తేలికగా అర్థమవుతా ఉంటాయి. There are many situations that we are the ones who have to concentrate to get the true meaning. మరి బైబిల్ చదువుతా ఉన్నప్పుడు చాలా సార్లు చాలా చోట్ల మనం చాలా ఏకాగ్రత పెట్టి కొద్దిగా ప్రయాసపడి దాని యొక్క అర్థం మనం రాబట్టుకోవడానికి మనం కొద్దిగా కష్టపడాలి. There are situations that change our lives. మరి బైబిల్ చదువుతా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు మనం ధ్యానం చేసినప్పుడు అవి మన జీవితాల్ని మార్చే సందర్భాలుగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. And there are journeys that we travel in the book of the Bible. మరి అంతేకాకుండా బైబిల్ చదువుతా ఉన్నప్పుడు కొన్ని ప్రయాణాల గురించి కూడా మనం చూస్తూ ఉంటాం. అవి కూడా మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. And there are situations that each one of us go through where we turn to the Bible for answers. మరి మన వ్యక్తిగత జీవితాల్లో మనం కొన్ని చాలా సందర్భాల్లో మనం మన వ్యక్తిగత జీవిత అనుభవాలు, సందర్భాలు, పరిస్థితుల్లో మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం వాటికి కావలసిన సహాయము, సమాధానం కోసం మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్తాం. I would like all of us to turn to the book of Acts chapter 9. మరి మనమందరం కూడా దయచేసి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము మనం చూద్దాము. And especially the verses 13 and 14. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 13, 14 వచనాలు దయచేసి మనం అందరం కూడా కలిసి చూసి చదువుదామండి. నేను చదువుతాను. Shall I read, sister? Yes, please. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. But the most beautiful verse is the verse 15. అన్నిటికంటే చాలా మంచి వచనము ఈ సందర్భంలో 15వ వచనం. Shall I read, sister? Yes, please. 15వ వచనం చదువుతున్నానండి. అపోస్తల కార్యాలు 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. And it says, but the Lord said to him, go, for he is a chosen vessel of mine. అప్పుడు ఈ వాక్యంలో ఏముందండి? అననీయ ఇట్లా చెప్పినా కూడా అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అతడు నేను ఏర్పరచుకున్న ఒక పాత్ర అని చెప్తున్నాడు. And the important word is a chosen vessel. ఈ వచనంలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఏర్పరచబడిన ఒక పాత్ర. What is a vessel? ఒక పాత్ర అంటే ఏంటండి? It is nothing but a container. మరి పాత్ర అంటే దాంట్లో ఏదైనా పెట్టడానికి మనం వాడుకునే ఒక పాత్ర. దాంట్లో ఏదైనా పెట్టడానికి దాన్ని తయారు చేయబడింది. A container to hold, whether it is large or small. మరి అది పెద్ద పాత్ర అవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. దాంట్లో ఏదైనా మనం మరి అది కలిగి ఉండటానికి, ఆ పాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే దాంట్లో ఏదైనా కలిగి ఉండటం, ఏదైనా పెట్టబడటానికి అది తయారు చేయబడింది. So when Saul was persecuting, Jesus chose Saul as a vessel for himself. ఒక పక్కన పౌలు, సౌలుగా పిలువబడిన పౌలు, మరి ఆయన సంఘాన్ని, పరిశుద్ధుల్ని హింసిస్తా ఉన్న అదే సందర్భంలో దేవుడు అతన్ని నేను ఏర్పరచుకుని ఒక పాత్ర అని చూస్తా ఉన్నాడు. And Saul did a right about turn, and from his wicked ways he answered Jesus. మరి సౌలు అనగా పౌలు ఏం చేశాడంటే అదే క్షణంలో, అదే సందర్భంలో ఇంకా తన జీవితంలో కంప్లీట్ గా వెనక్కి తిరిగాడు.
దేవునికి తన పిలుపు విషయంలో దేవునికి స్పందించాడు. And you could not take Jesus Christ out of Saul. సౌలు జీవితంలో నుంచి యేసు ప్రభువుని మనం ఇక వేరు చేయలేం. Saul was so full of Jesus Christ. మరి సౌలు అనే పాత్ర యేసు ప్రభువుని ఎంతగానో నింపబడిన పాత్ర, యేసుతో నింపబడిన పాత్ర. And when the scales were taken out of his eyes, he went about preaching about Jesus to everyone that he met. మరి ఎప్పుడైతే తన కన్నులు ఆ యొక్క పొరలు రాలిపోయి చూడటం ప్రారంభించాడో ఆ క్షణం నుంచి తన జీవితంలో తను కలిసిన ప్రతి వ్యక్తికి యేసు గురించి చెప్పటం మొదలుపెట్టాడు. He even went to the synagogues to preach about the Son of God. మరి సినగోగు ఆ యొక్క సమాజ మందిరంలో కూడా వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పటం ప్రారంభించాడు సువార్తని. And here we read about Saul, who bore witness to the mercy of God. ఇక్కడ మనం ఏం చదవబోతున్నామంటే దేవుని యొక్క కనికరం విషయంలో ఒక సాక్షిగా ఉన్నాడు పౌలు. All because he was saved from his wicked ways. మరి ఇదంతా దీనికి మూల కారణం ఏంటంటే తన యొక్క దుర్మార్గపు జీవిత విధానం నుంచి, తన దుష్టత్వం నుంచి రక్షించబడ్డాడు పౌలు. Now let us turn to the Gospel of Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయంకి వెళ్దామండి ఇప్పుడు. And there we read about the man named Legion. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనము చదువుకుంటాం. ఆ వ్యక్తి వాట్ ఈస్ హిస్ నేమ్? డెవిల్ Legion. ఆయన పేరు మేము ఒక సేన అని చెప్తా ఉన్నాడు ఒక వ్యక్తి ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో. And he was possessed by the devil. మరి దయ్యములు పట్టిన ఒక వ్యక్తి ఇతను. And he was so possessed that Legion was a tall and a very, very strong man. మరి అతడు ఈ దయ్యములు పట్టిన వ్యక్తి ఆ దయ్యములు పట్టిన కారణం చేత చాలా బలవంతుడిగా, చాలా ఒకలాంటి విపరీతమైన బలం కలిగిన వ్యక్తిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. And Legion, even when he was bound in chains, he would break every chain that tied him down. అతడికి ఆ దయ్యములు పట్టిన ప్రభావం వల్ల ఎలాంటి శక్తి లేకపోతే బలము అతనికి ఉందంటే 3వ వచనంలో ఉంటది, సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. చాలా సార్లు కాళ్లకును చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను అవి వాడు ఆ సంకెళ్ళు తెంపేశాడంట, ఆ సంకెళ్ళని తుత్తునీలుగా చేశాడట. And he lived in the cemetery because nobody wanted him. మరి అతడు ఎక్కడ జీవిస్తా ఉన్నాడంటే సమాధుల తోటలో జీవిస్తా ఉన్నాడు, ఎందుకంటే ఎవరు అతన్ని చేర్చుకోలేరు కనుక. And when Jesus was passing through, ఇప్పుడు యేసుప్రభు వారు ఆ వ్యక్తి ఉన్న ప్రదేశంలో నుంచి యేసుప్రభు వారు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, and Legion went and begged Jesus not to torment him. ఈ యొక్క దయ్యములు పట్టిన వ్యక్తి సేన అనే పేరుతో పిలువబడతా ఉన్నాడు. తన పేరు అడిగినప్పుడు సేన అని చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క తనలో ఉన్న దయ్యములు యేసుప్రభుతో మాట్లాడుతూ ఉన్నాయి, మమ్మల్ని వదిలించొద్దు, మమ్మల్ని హింసించొద్దు అని బ్రతిమాలుతా ఉన్నాయి. And Jesus was saddened when he saw him and asked the unclean spirit to come out of him. అప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క అపవిత్రాత్మని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. And Jesus blew over the spirits. మరి ఆ యొక్క అపవిత్రాత్మల్ని వాటిని తరిమేస్తాడు యేసుప్రభు వారు. And the spirit
was blown into the swines that were feeding on the hillside, on the mountainside. మరి అక్కడ పెద్ద పందుల మంద అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తిలో నుంచి యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మల్ని గద్దించి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడో ఈ అపవిత్రాత్మలు అక్కడ ఉన్న పెద్ద పందుల మందలోకి ప్రవేశిస్తాయి. And immediately Legion felt something had left him. మరి ఈ యొక్క వ్యక్తి వెంటనే ఎప్పుడైతే ఆ దయ్యములు అపవిత్రాత్మలు ఆ వ్యక్తిని వదిలేస్తాయో తనకి గ్రహించుకుంటాడు ఏదో నన్ను విడిచిపోయింది అని. And he was cleansed. మరి అతడు ఆ వ్యక్తి ఆ యొక్క దురాత్మల యొక్క సమస్తం నుంచి పవిత్రపరచబడ్డాడు అదే క్షణంలో. And he begged Jesus to let him follow him. మరి అప్పుడు ఆ వ్యక్తి యేసుప్రభువుని చాలా ప్రాధేయపడతాడు, నేను నిన్ను వెంబడించి నీతో పాటే ఉంటాను, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని అడుగుతాడు. But Jesus said no. అయితే యేసుప్రభు వారు తనని వారిస్తాడు, వద్దని చెప్తారు. He said, I want you to go back to your friends and tell them what great things that the Lord has done for him. మరి ఆ వ్యక్తికి యేసుప్రభు వారు ఏం చెప్తారంటే, నువ్వు నన్ను వెంబడించుకోవద్దు, నువ్వు ఇక్కడే ఉండి దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యానికి సాక్షిగా ఉండు అని చెప్తాడు. And to let them know what compassion he had for Legion. మరి ఆ యొక్క దయ్యములను బట్టి దయ్యములతో పీడించబడుతూ ఉన్న ఆ యొక్క వ్యక్తి విషయంలో యేసుప్రభు వారికి ఉన్న కనికరమునకు మరి ఒక సాక్షిగా, దేవుడి యొక్క కనికరమునకు ఒక సాక్షిగా నీ సొంత ఊర్లో నువ్వు ఉండు అని చెప్తాడు ఆ వ్యక్తికి యేసయ్య. Oh, in this portion of the Bible, the witness that Legion bears to God. మరి ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ దయ్యములు పట్టి పీడించబడుతున్న వ్యక్తి యొక్క జీవితం కథ మనం చూసాం కదా. Jesus heals Legion, and Legion bears witness to go and tell the people about the great miracles that Jesus performed. మరి ఈ యొక్క వ్యక్తి స్వస్థపరచబడిన ఈ యొక్క వ్యక్తి తన సొంత ఊరిలో దేవుడు ఎంత గొప్ప అద్భుతం తన జీవితంలో చేశాడు, దేవుడి యొక్క కనికరం, స్వస్థపరిచే విషయంలో ఆయన కనికరం విషయంలో ఒక సాక్షిగా తన సొంత ఊరిలో ఉండటాన్ని మనం గమనిస్తా ఉన్నాం. Now let us take bearing witness in our lives. ఇప్పుడు మన స్వంత జీవితాల గురించి మనం ఆలోచించుకుందాం. దేవుని యొక్క కనికరం విషయంలో సాక్ష్యంగా ఉండటానికి, మరి ఆ సాక్షిగా ఉండటం విషయం అనేది మన సొంత జీవితంలో ఏ విధంగా మనం ఉండొచ్చు అనేది చూద్దాం. How do you and I bear witness of Christ on earth? మరి క్రీస్తు ప్రభు వారి కొరకు ఈ లోకంలో నీవు నేను ఏ విధంగా సాక్షిగా ఉండటం అనేది మనం ధ్యానం చేసుకుందాం. Each one of us in our lives మనలో ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ గో అహెడ్. have touched each one of us in our lives have touched the lives of people we don't even know. మనలో ప్రతి ఒక్కరూ కూడా చాలా మందిని మనకు తెలియని వాళ్ళని కూడా మనం ఏదో విధంగా మంచిగా మనం ప్రభావితం చేసి ఉంటాం. When you and I have been blessed by Jesus, మరి నీవు నేను యేసయ్య చేత దీవించబడిన వ్యక్తులంగా, we do not know the people that have, and we emulate, we follow Jesus, we teach his word, we act like Jesus, healing, touching, and spreading the word of God. మరి మనం కలిసే వ్యక్తులు, మనకు తెలిసిన మన చుట్టూ ఉన్న మనుషుల విషయంలో కానీ, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మనము దేవుని వాక్యం గురించి మనం
అవకాశం వచ్చినప్పుడు పంచుకుంటూ, వీలైతే స్వస్థత ప్రార్థనలు చేస్తూ వారికి మరి యేసయ్య గురించిన ఒక సాక్షిగా మనము ఆయన చేత దీవించబడిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. We touch the lives of people who are really down and out. మరి అనేక మంది ఎంత కృంగిన వారిని, మనకు తెలిసిన వారిలో మరి ఎంత కృంగి సమస్యలో ఉన్న వాళ్ళని ఏదో విధంగా మనం సహాయపడుతూ వారి జీవితాలని తాకుతూ ఉన్నాం. Any word of kindness or any act of kindness మరి ఒక్కొక్కసారి కృంగిన స్థితిలో ఉన్న వాళ్ళతో మరి నీవు నేను ఏదన్నా ఒక దయతో మనం దయగల మాట, లేదంటే ఒక దయ చూపే ఒక క్రియ, ఒక సహాయం మనం చేస్తూ ఉన్నాం. touch the lives of people in a very strange way. ఈ విధంగా నీవు నేను ఉన్నప్పుడు మరి ఎవరైతే నీ జీవితం ద్వారా తాకబడతా ఉన్నారో, ఆ యొక్క సహాయం పొందుతూ ఉన్నారో, వాళ్ళు చాలా ఆశ్చర్యకరమైన ఒక కోణం దీంట్లోంచి చూస్తూ ఉంటారు. We need in our lives to turn towards Christ. మరి మన జీవితాలు క్రీస్తు వైపు మళ్ళుకునే జీవితాలుగా ఉండాలి. And we must earnestly pray that he grants us మరి యథార్థంగా చాలా మరి భారంతో మనం ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. his mercy and grace to touch the lives of people. ఏమని ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలంటే, ఆయన కనికరము, ఆయన కృప నాకు ఇయ్యయ్యా, నేను నీ కనికరంతో మరి అనేక మందిని తాకాలి, నీ యొక్క కృపతో అనేక మందిని నేను తాకాలి అని మనం ప్రార్థించాలి. Let us take the lives of Martin Luther King or even Mother Teresa. మరి మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక గొప్ప నాయకుడు జీవితం మనం గమనించినట్లయితే, అదేవిధంగా మదర్ తెరీసా గారి జీవితం మనం చూసినట్లయితే, when Martin Luther King was jailed, he touched the lives of the people there. మరి మార్టిన్ లూథర్ కింగ్ అనే నాయకుడు ఆ యొక్క తనని జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో ఉన్న వారి జీవితాలని తను తాకాడు. He brought the Bible to the lives of people who were suffering. మరి ఆ జైల్లో మగ్గిపోతున్న ఆ యొక్క వ్యక్తులతో తను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళకి పరిచయం చేసి ఆ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా వాళ్ళని ఎంతగానో ఆదరించాడు. Even Martin Luther King did not rebel when he was in the jail. మరి ఆ యొక్క నల్లజాతి నాయకుడు, ఆ యొక్క సేవకుడు కూడా, ఆ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను అమెరికా దేశంలో బానిసత్వాన్ని ఎదిరించిన ఒక దేవుని సేవకుడు మార్టిన్ లూథర్ కింగ్. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు మరి తిరుగుబాటు చేయలేదట. The Bible sustained him throughout the time he was jailed without a cause. మరి ఏ హేతు లేకుండా అన్యాయంగా తనని జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో ఉన్న సమయం అంతటి కూడా బైబిలే అతన్ని అలాగా కాపాడుతూ నిలబెట్టిందంట. And from there his ministry began. ఎప్పుడైతే ఆ విధంగా బైబిల్ మీద ఆధారపడుతూ జైల్లో తను మరి తిరుగుబాటు చేయకుండా బైబిల్ తనని నిలబెడుతూ ఉన్నప్పుడు, మరి బైబిల్లో నుంచి బలం పొందుకున్న ఆ యొక్క జైలు అనుభవం నుంచే తన యొక్క పరిచర్య మొదలైందట. And from there God used him as a vessel for his peace. మరి ఆ యొక్క అనుభవం, ఆ జైలు అనుభవంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి బలం పొందుకునే ఆ యొక్క జైల్లో తన యొక్క ఆ కాలంలో ఏం జరిగిందంటే పరిచర్యకు నాంది పలికింది. తన ఒక పాత్రగా మారిపోయాడు దేవుని చేతిలో. దేవుని యొక్క శాంతిని చూపించటానికి ఒక పాత్రగా మారిపోయాడు. And there when he was released from jail, there were people who were his followers. మరి ఎప్పుడైతే ఆ జైల్లో నుంచి తను విడుదల పొందిన తర్వాత అనేక మంది తనని వెంబడించడం ప్రారంభించారు.
Also, let us take Mother Teresa as an example. మరి మనకి ఎంతగానో ప్రియమైన వ్యక్తి మదర్ తెరీసా, తన జీవితాన్ని కూడా మనం ఎంతో ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. She too renounced everything to follow the Christ-like behavior. మరి ఆ మదర్ తెరీసా అనే ఆ యొక్క తల్లిగారు అనేకమైన వాటిని త్యాగం చేసింది ప్రభువు కొరకు. And she left her home in Norway to come to India. మరి తన స్వంత దేశమైన నార్వేని విడిచి మరి భారతదేశానికి వచ్చేసింది. To take care of the destitute people. మరి ఎంతగానో భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతూ పేదలు, తర్వాత కుష్ఠవ్యాధి వాళ్ళు, మరి అనాథులు, మరి దిక్కులేని వాళ్ళు, చనిపోతున్న వారు, వాళ్ళని చూసుకోవడానికి తన సొంత దేశాన్ని వదిలి మన దేశానికి వచ్చింది. She too was used as a vessel of God to take care of the people that was rejected by mankind. మరి మదర్ తెరీసా జీవితాన్ని చూసినట్లయితే మరి ఒక పాత్ర, తను ఏర్పరచబడిన ఒక పాత్ర. ఆవిడ ఏం చేసిందంటే సమాజము మరి వెలివేసిన వారిని, సమాజం ఇంకా చూసుకోలేని వ్యక్తుల్ని, మరి ఎవరు పట్టించుకోని వ్యక్తుల్ని, వారిని చూసుకోవడానికి ప్రభు చేతిలో ఒక పాత్రగా మారిపోయింది. Let us take the lives of the missionaries that came to India. ఇంకా చూసినట్లయితే అనేక మంది మిషనరీస్, దేవుని సేవకులు వేరే దేశాల నుంచి మన దేశాన్ని కొరకు, మన దేశాన్ని ఉద్ధరించడానికి అనేక మంది మిషనరీస్ వచ్చారు. వారిని గురించి ఒకసారి ఆలోచిద్దాం. Florence Nightingale too was a vessel of Jesus Christ. ఫ్లారెన్స్ నైటింగేల్ అనే ఒక సహోదరి దేవుని చేతిలో ఒక పాత్ర. She too gave up her life to take care of the people. మరి ఆవిడ ఒక వైద్య రంగంలో ఉండిన ఒక సేవకురాలు. తన జీవితాన్ని దేవునికి సమర్పించి అనేక మందిని తను ఆదరించి సేవ చేయడానికి, అనేక మందిని చూసుకోవడానికి ప్రభు చేతిలో ఒక పాత్రగా మారింది. There are so many examples we can give who are missionaries, who are ordinary people like you and me, who are the chosen vessel of God to help people around. ఇలాగా అనేకమైన జీవితాలు, మరి మిషనరీస్ కావచ్చు, మరి సామాన్యులుగా ఉండిన మనలాంటి వ్యక్తులుగా, మరి అనేక మంది మిషనరీస్ అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు, ఎవరైనా దేవుని చేతిలో ఒక పాత్రగా, ఏర్పరచబడిన ఒక పాత్రగా మరి ఏ విధంగా దేవుడు చేసుకొని అనేక మందిని చూసుకోవడానికి, అనేక మందిని ఉద్ధరించడానికి, సహాయపడటానికి మనల్ని దేవుడు తన ఏర్పరచుకున్న ఒక పాత్రగా చేసుకోవడం మనం గమనిస్తాం. When we turn to the Bible for our spiritual need, మరి మన ఆత్మీయ అవసరాల కొరకు, మన జీవితంలో మనకి కావలసిన సమాధానం, శాంతి కొరకు, లేకపోతే ఒక దిశ కొరకు మనం ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వెళ్తామో, and we earnestly pray to God for help, మనము చాలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం సహాయం కొరకు. God hears our prayers and our requests. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనకి సహాయం కొరకు, మన ఆత్మీయ సహాయం అవ్వచ్చు, మన జీవితంలో సహాయం అవ్వచ్చు, ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటామో దేవుడు మనకి సహాయం చేసి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. And he helps us to understand ourselves first. ఆ యొక్క సమాధానం ఇచ్చే ప్రక్రియలో ఆయన ఏం చేస్తారంటే మనల్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకునేటట్లుగా చేస్తారు. It is only a few of us who are chosen. మరి కేవలము మనలో కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు to go forward to do his will. మరి అనేక మంది పిలువబడినప్పటికీ
ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్టుగా మరి ఆయన చిత్తాన్ని చేయడానికి, ఆయన చిత్తం చేయడం అనేది చాలా మరి సవాలుతో కూడింది కాబట్టి ఆయన చిత్తాన్ని చేయడానికి ఏర్పరచుకునే గుంపులో మనం ఉండాలని ఆయన ఆశ. It does not mean that he leaves the others around. మరి దీని అర్థం ఏంటంటే కొంతమందినే ఏర్పరచుకొని ఇంకా మరి కొంతమందిని ఆయన ఏర్పరచుకోరు అని కాదండి. They have a different calling. అయితే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిలుపు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సేవ ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నారు. They help in the people to do the will of God. మరి రకరకాలైన మరి ఆయన యొక్క కృప వరాలు, లేకపోతే ఉద్యోగ వరాలు, లేకపోతే ఆయన సేవ రకరకాలుగా రకరకాల జీవితాల్లో మరి ఇతరులకి సహాయపడే విషయంలో ఉంటూ ఉంటుంది. They are also the important people in the fabric of life. మరి జీవితంలో మనం గమనించినట్లయితే కొంత ప్రాముఖ్యమైన వ్యక్తులు, ప్రాముఖ్యత కలిగిన జీవిత విధానాలు కలిగిన వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. And they help in very different ways. మరి వాళ్ళు ఇతరులకి చాలా వేరే రకంగా ప్రత్యేకమైన రీతిలో సహాయపడుతూ ఉంటారు. People like you and me spread the word. మరి మనలాంటి వ్యక్తులు ఏం చేస్తామంటే సర్వసాధారణంగా దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటాం. To help people to change themselves. మరి ఆ విధంగా దేవుని వాక్యాన్ని ప్రబలింపజేసినప్పుడు జీవితాలు మారే విధంగా మనము ప్రయాసపడుతూ ఉంటాం. It is not an easy task. అది ఈజీగా అంటే కేవలం సులువైంది ఏం కాదండి, కష్టతరమైంది అది. Yes, but it is the work of God to help to change the person. అయితే ఆ విధంగా మనం మన యొక్క ప్రయాస మనం పడుతూ ఉన్నప్పుడు దేవుడు తన పని తాను చేసుకుంటూ జీవితాలని మారుస్తూ ప్రభావితం చేస్తాడు. Our duty is to do the work of God. మన పని ఏంటంటే దేవుని యొక్క సేవ, దేవుని పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. And it is the Holy Spirit that makes the change. మన పని ఎప్పుడైతే మనం చేస్తూ మిగతాది దేవునికి అప్పచెప్తామో పరిశుద్ధాత్ముడు ఆ యొక్క మార్పు గాని, ఆ ఫలం గాని ఆయన ఆ తీసుకొచ్చే పని పరిశుద్ధాత్ముడిది. And when the Holy Spirit has changed the person, మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని మారుస్తా ఉంటారో there is great rejoicing in heaven. పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుంది. Because there is a person who is saved. మరి ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు And comes in the presence of the Lord. మరి దేవుని సన్నిధికి రావటం జరిగినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుంది. How wonderful it is when you and I see people who have turned themselves from their wicked ways to the Lord. మరి ఒక వ్యక్తి తన యొక్క నిష్ఫలమైన జీవితాలని వదిలేసి ప్రభు వైపు తిరగటం అనేది మనం కళ్ళారా చూడటం, అది ఎంతో సంతోషంగా ఉంటుంది మనకి. I am sure that you and I too rejoice when we see people have changed themselves for the better. మరి కొంతమంది జీవితాలు మన యొక్క చిన్న ప్రోద్బలం ద్వారా కానీ మన జీవితాల ద్వారా ఇంకా కొంతమంది ప్రభావితం చెందుతూ మరి దేవుని వైపు తిరుగుతూ లేకపోతే చక్కగా ఫలిస్తూ ఉండటం చూసినప్పుడు అది గొప్ప సంతోషకరమైన విషయం. And there are people who silently pray for them. అయితే అనేక మంది నిశ్శబ్దంగా అంటే కొంతమంది క్రియలు చేస్తూ దేవుని సేవలో పనులు చేసేవారుగా అంటే కంటికి కనిపిస్తూ ఉంటారు, కానీ కంటికి కనపడకుండా ఎవరికి తెలియకుండా ఆ వ్యక్తుల కోసం ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉంటారు. And we do not know who they are, but they are all praying. మన కొరకు లేకపోతే మనం ఏ జీవితాలను అయితే మనము ప్రభావితం చేయాలని పరిచర్యలో ఉన్నామో
ఆ జీవితాల కొరకు, మన కోసం తెలియని వాళ్ళు కూడా ప్రార్థించే వాళ్ళు అనేక మంది ఉంటారండి. And I do pray that God uses you and me as great vessels of his peace. మరి నా ప్రార్థన ఏంటంటే నిన్ను నన్ను దేవుడు తన శాంతి ప్రబలింపజేసే విధంగా, శాంతి సమాధానాలు ఆదరణ ఇచ్చే వ్యక్తులుగా దేవుడు ఒక పాత్రగా మనల్ని వాడుకోవాలని నా ప్రార్థన. And when we are used as vessels, మనం ఎప్పుడైతే ఆ దేవుని చేతిలో ఒక పాత్రగా మనం వాడబడుతూ ఉంటామో, Jesus helps us to reach the person. యేసయ్య మనము ఎవరినైతే తాకాలో, ఏ జీవితాన్నైతే మనము ప్రభావితం చేయాలో, ఉద్ధరించాలో ఆ వ్యక్తుల దగ్గరికి యేసయ్య నడిపిస్తారు. And we do not know where. అది ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అన్నది మనకు తెలియదు. Therefore, we have to be very attentive to hearing God's word. కనుక మనము చాలా ఏకాగ్రతతోటి మరి దేవుని వాక్యం విషయంలో సున్నిత మనస్కులు కలిగి దేవుని యొక్క మనస్సు అర్థం చేసుకునే వారంగా ఉండాలి. All we need to do is stop and listen. మనం చేయాల్సినంత ఏం లేదండి, దేవుని సన్నిధిలో ఒక వేచి ఉండి మన పనులన్నీ, మన యొక్క బిజీ అంతా కూడా ఒక్కసారి ఆపి ఆయన ఏం చెప్తున్నారో మనం వినటమే మనం చేయాల్సింది. He speaks to every one of us. మనలో ప్రతి ఒక్కరితో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడై ఉన్నాడు. All he wants us to do is empty out all the unnecessary things for him to fill us with the Holy Spirit. మరి మనం చేయవలసిందంతా ఏంటంటే మనలో ఉన్న అనవసరమైన విషయాలన్నిటినీ బయట పారవేస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడే ఒక అనుభవంలోకి రావటం. And when we hear his word, మనం ఎప్పుడైతే ఆయన మాట మనము వినే ఒక అనుభవంలోకి వస్తామో, we too are filled with the glory of his light. మరి మనము అప్పుడు ఆయన యొక్క వెలుగు మహిమతోటి మనము నింపబడిన వ్యక్తులంగా ఉంటాం. And that is the beginning of realization. మరి అదే ఒక రకంగా కనువిప్పు లేకపోతే మనో వికాసం మనకి చాలా లభిస్తుంది. అప్పుడు that is when we leave everything that does not matter. అప్పుడు మనలో ఎలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అంటే మనకి పెద్ద గో హెడ్ and put on the mantle of his light. మరి అప్పుడు మనలో ఉన్న నిష్ఫలమైన వాటినన్నిటిని మనము వదిలేసుకొని మరి వెలుగు అనే ఒక ఏమంటారు మ్యాంటిల్ అంటే వెలుగుకు సంబంధించిన, ఆయన యొక్క వెలుగుకు సంబంధించిన అభిషేకపు దుప్పటి మనము కలిగి ఉండొచ్చు. And you will only understand when you are in his presence. మరి మనకు అర్థం కావాలన్నా, అనేక విషయాలు మనకు అర్థం కావాలన్నా ఆయన సన్నిధిలోనే అది సాధ్యం. I do pray that when we have got together, that this light too comes over you. మరి నా ప్రార్థన ఏంటంటే మనం ఈ విధంగా కూడుకున్నప్పుడు ఆయన సన్నిధిలో ఇలాంటి ప్రత్యేకమైన వెలుగుతో మనం నింపబడాలని నా ప్రార్థన. Because you are so filled with him. మరి ఎందుకంటే మీరు ఆయనతో ఎంతగానో నింపబడి ఉన్న వ్యక్తులు కనుక, that there is never a time that you do not want to reach out to people. ఆయనతో ఎంతో నింపబడిన వ్యక్తులుగా ఉన్నారు కనుక మీరు ఇతరులకి సహాయపడే విషయంలో ఏమాత్రం వెనకాడే వ్యక్తులుగా ఉండటానికి ఇక మనకు అవకాశమే లేదు. And all you want to do is share. నువ్వు చేయవలసినంత ఏం లేదండి, షేర్ చేసుకోవడం. నీ జీవితంలో మరి ఆ యొక్క వెలుగుని, ఆ యొక్క ఆదరణని ఇతరులతో పంచుకోవడం. And it is a wonderful feeling to know. మరి ఈ యొక్క అనుభవం చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా మనకి ఎంతో తృప్తినిచ్చే ఒక అనుభవం.
So let us pray, friends, that you and I are the real chosen vessels to spread the word. మరి మనం ప్రార్థన చేసుకుందామండి. మరి మనమందరం, మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని వ్యాప్తి చెందిస్తూ ప్రబలింప చేసే ఆయన ఏర్పరచుకున్న ఒక పాత్రగా మనం కొనసాగాలని ప్రార్థన చేసుకుందాం. In this world of turmoil and strife, మరి లోకాన్ని చూసినట్లయితే ఎంతో గందరగోళం, మరి ఎంతో రాగద్వేషాలు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో. let us be his instrument of peace. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న ఈ లోకంలో మరి తన యేసయ్య యొక్క శాంతిని మనము కలుగజేసే ఒక పాత్రగా మనం ఉందాం. Let us be the ones to help around, మరి ఇతరులకి సహాయపడే వ్యక్తులుగా మనం ఉందాం. because every little word and act of kindness మరి మనము ఉదాహరణకి ఒక దయతో మనం మాట్లాడే ఒక చిన్న మాట అవ్వచ్చు, saves the lives of people. కేవలం ఒక దయ చూపించే ఒక చిన్న మాట ఒక్కొక్కసారి చాలా మందికి ఎంతగానో ఉపయోగపడుతుంది. There are people who are hurting, చాలా మంది వేదనతో, దిగులుతో, దుఃఖంతో ఉండే మనుషులు అనేక మంది ఉన్నారు మన చుట్టూ. and there are people who are suicidal. ఒక్కొక్కసారి చాలా మంది మనకు తెలియదు కానీ ఎంత కృంగిపోతా ఉన్నారంటే ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని అనుకునే వాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు ఒక్కోసారి. And there is just a word that hits them hard. ఒక్కోసారి నీ నోట్లో నుంచి వచ్చే ఒక ప్రోత్సాహకరమైన మాట, దయతో కూడిన మాట వాళ్ళ జీవితాలని చాలా బలంగా తాకవచ్చు. And when they hear that word, they turn back. ఆ యొక్క నీ మాట వాళ్ళ జీవితాన్ని ఒక మలుపు తిరిగేటట్టుగా చేయొచ్చు. It is for you and me to pursue, to save them. మరి నీవు నేనే ఇలాంటి కృంగిన స్థితిలో ఉన్న, నలిగిపోతూ ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళని రక్షించటానికి నీవు నేనే దేవుని చేతిలో పాత్రలు. And we pray for the Holy Spirit to guide them. మనము ఏమని ప్రార్థన చేద్దామంటే ఇలాంటి నలిగి కృంగిపోతున్న అనేక మందిని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని నడిపించాలని మనం ప్రార్థిస్తాం. And pray that they change their ways. వాళ్ళ జీవితాలని వాళ్ళు మార్చుకునేటట్టుగా దేవుడు వారికి సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. And put them on the course to a new life. మరి ఒక నూతనమైన జీవితంలోకి వాళ్ళు రాగలిగినట్లుగా, ఒక ఆశ కలిగిన జీవితంలోకి వాళ్ళు రాగలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. People who want to take their own lives, మరి ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటా ఉంటారో go through life denying themselves. వాళ్ళు జీవితంలో ఇంకా నాకు ఏ ఆశ లేదు అని చాలా ఊహించలేనంత జీవితమే ఇంకా నాకు వద్దు అనుకునేంత స్థితిలో ఉంటారు. And when I say denying themselves, it is the word of God. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా నాకు ఈ జీవితమే వద్దనుకుంటా ఉంటారో వాళ్ళు నిజానికి ఏం చేస్తా ఉన్నారంటే దేవుని మాటని కాదనుకుంటా ఉన్నారు వాళ్ళు. That is the time when the Holy Spirit strengthens you and me. మరి ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడతారో అదే సమయంలో దేవుడు నిన్ను నన్ను బలపరిచే దేవుడు మన దేవుడై ఉన్నాడు. To help them back. వారిని సహాయం చేయడానికి, అలాంటి నిరాశ నిస్పృహలో ఉండి దేవుని వాక్యాన్ని, దేవుని మాటని నమ్మలేక దేవుని మాటని కాదనుకొని ఇక నాకు ఈ బ్రతికొద్దు, చనిపోతే మంచిది అనుకునే వారి కోసం, అలాంటి వ్యక్తుల కోసం నిన్ను నన్ను బలపరిచి వారికి సహాయం చేయాలని దేవుడి యొక్క ఉద్దేశం మన జీవితాల్లో. Therefore, we should be alert to all the problems that are going around the world. కనుక మనము చాలా జాగరూకతతో మనము ఉండాలి.
ఇలాంటి వ్యక్తులు ఎలాంటి మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, ఎలాంటి అవసరంలో ఉన్నారు, ఎలాగ నేను సహాయపడగలను అన్నది చాలా జాగ్రత్తగా మరి ఎంతో మెలకువ కలిగిన స్థితిలో మనం ఉండాలి. Never forget you are a vessel of God. నీవు దేవుని చేతిలో ఏర్పరచబడిన పాత్రవని ఎన్నటెన్నటికీ మర్చిపోవద్దు. It is so important for us to go forward. మనము ముందుకి కొనసాగటం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. And let us never forget that the word of God guides us. మరి దేవుని వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగై ఉండి నిన్ను నడిపించే వాక్యం అని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. Let us pray to God that he uses us as an instrument of his peace. మరి దేవుని చేతుల్లో ఆయన యొక్క శాంతి సమాధానాలు ప్రబలింప చేసే ఒక పనిముట్టుగా నన్ను నిన్ను దేవుడు వాడుకోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. And let us pray that this becomes the beginning of a new life for you and me. మరి ఇలాంటి ఒక ప్రార్థన మన జీవితంలో ఒక క్రొత్త ప్రారంభం ఇవ్వాలని, ఇలాంటి పరిచర్యకు ప్రారంభం చేయాలని మనం ప్రార్థించేద్దాం. And each one of us is important in his sight. ఆయన కనుదృష్టి ముందు నీవు చాలా ముఖ్యమైన వ్యక్తివి. And may we be a blessing for each one of ourselves. మరి అంతేకాకుండా మనకు కూడా మనం ఇతరులకి, మనలో ఒకరికొకరు మనం ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉందాం. And let us pray for this now. మరి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క విషయాలన్నిటి విషయం. Dear Lord and Heavenly Father, thank you for the words that were spoken through me this morning, Heavenly Father. Use each one of us as an instrument and a vessel of peace, Heavenly Father. Let us reach out to each other, Heavenly Father. Let us reach out to the people who are hurting, Heavenly Father. Let it be that it is us who saves the lives of people, Heavenly Father, as each one is made in your image, Heavenly Father. Use us in the as a vessel of life, Heavenly Father. Let the Holy Spirit guide us, Heavenly Father. Let the Holy Spirit be filled in the people, Heavenly Father, that those who are saved, Heavenly Father, may come to you, Heavenly Father. Let them know the Bible. Let them find the good word, Heavenly Father. Let the Bible guide them through their lives, Heavenly Father, as each one of us, Heavenly Father, have been given a life, Heavenly Father, to do your will on earth. I pray that each one of us seeks, Heavenly Father. Let each one of us know you, Heavenly Father, and may we be guided in your ways to help one another to come up to terms, Heavenly Father. I pray this morning that all of our lives have been touched. I pray that all of us, our lives have been furthered, Heavenly Father, and above all, Heavenly Father, I pray that each one of us have been a chosen vessel. I commit this morning, I commit everyone into your mighty hands and ask for blessing. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen, amen. Thank you so much, sister. It was very powerful and blessing. Thank God for this grace. మరి మనందరి తరపున సహోదరికి ఇంత శక్తివంతమైన ఆశీర్వాదకరమైన సందేశం ఇచ్చినందుకు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి సహోదరి రీటా ఐరిన్ గారిని మనకి పరిచయం చేసిన వారు సహోదరి జానకి రవిచంద్ గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. I want to thank Sister Janaki Ravichan for introducing you, sister. Thank I you. am thankful to her also for bringing me to you people. I would never have imagined that I would have reached you all and known you people. Thank you, sister. It's a blessing. God bless. God bless. Thank you, sister. Over to Johnson, please. Yes. Correct. Dr. Swarup garu. ప్రైజ్ లాడండి. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. సిస్టర్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా భావి రత్నాకర్ అన్నయ్యకి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్
తోట బాలస్వామి అయ్యగారు. అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం. ఒకవేళ పాస్టర్ గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ జామి రవికుమార్ అయ్యగారు. అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, నీ దాసురాలు తండ్రి ఐరన్ డేటా సైమన్ గారి ద్వారా ప్రభా నువ్వు మాకు తెలియజేసిన వర్తమానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఆ మధ్యకాలంలో బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రి ఆరోగ్యం ఇచ్చి ప్రభా నీ సేవలో మళ్ళీ ప్రభా బహుబలంగా వాడబడడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా వాక్యం తర్జుమా చేసిన బాబు రత్నాకరణ గారిని కూడా ప్రభా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా మదర్ తెరీసా, అదేవిధంగా ప్రభా ఫ్లోరెన్స్ నైటింగేల్, అనేక మంది ప్రభా వారికి ఇవ్వబడ్డ తావుల్లో, వారికి ఇవ్వబడ్డ ప్రభా పరిస్థితుల్లో తండ్రి అనేక మందిని ప్రభా ఆదరించేవారుగా, ప్రేమించేవారుగా అయ్యా ప్రభా ఉన్నారు తండ్రి. అందుని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిశ్చితమైతే ప్రభా ఈ ప్రపంచం అంతా నేను తెలుసుకోగలిగే భాగ్యం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ప్రతి ఒక్కరము దేవతాన్ని ప్రభా నీ సేవలో ముందుకు సాగగలిగే కృప సహాయము తండ్రి సమృద్ధిగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా విత్తబడ్డ వాక్యాన్ని తండ్రి 30 దంతులుగా, దేవతన ప్రభా 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఎవరైతే ఇందులో పాల్గొన్నారో తండ్రి ప్రభా పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున ప్రభా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రభా అయ్యే వర్షాలు ప్రభా పడుతూ ఉన్నాయి తండ్రి. వ్యవసాయానికి సరిపోయే వర్షాలు తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యే వర్షాల వలన ఈ కార్యక్రమాలకు కానీ ప్రభా తండ్రి జీవనోపాధి కానీ ఇబ్బంది లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ విధంగా తండ్రి ప్రతి దినము దేవతండ్రి ప్రభా అయ్యా తండ్రి లోకం ముఖం చూడకముందే నీ ముఖం చూడడానికి, నీతో మాట్లాడడానికి మాకు అనుగ్రహించిన ప్రభా ఈ గొప్ప సహవాసాన్ని బట్టి సన్నిధిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీన్ని ఏర్పాటు చేసిన ప్రభా రత్నాకర్ కుటుంబాలను జ్ఞాపం చేసుకో, సహకరిస్తున్న స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభా ఝాన్సీ గారిని, కోర్టు టీం వారిని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని, ప్రత్యేకంగా ఇందులో వాక్యం చెప్తున్న దేవజనులు కూడా ప్రభా నిండారుగా దీవించి, వాక్యం చెప్పిన తల్లి గారిని ప్రత్యేకంగా దీవించి ఆమెను ఆమె కుటుంబాన్ని ప్రభా తండ్రి దీవించమని, ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును పీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం అంటే మా దయచేయము, మా రుణములను క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తెక్క కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యాన సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, తర్జుమా చేసిన బిడ్డలకు, ఇందులో పాల్గొన్న బిడ్డలకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి సిస్టర్ రీటా ఐరిన్ గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సహాయపడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్యకి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. ఇవి యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ మనకి మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడతాయండి, గమనించండి. కొత్తగా జాయిన్ అయిన వారికి మా సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదే విధంగా ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించగలరు. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడిక ముగించబడింది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.